సో అమెరికాల ప్రభుత్వం ఎప్పుడైతే మారిందో అప్పటి నుంచి తెలుగు వాళ్ళకు పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది. తెలుగు రాష్ట్రాలకు భారతదేశానికే కాదు అనేక దేశాలకు పెద్ద టెన్షన్ వచ్చి పడ్డది. బాగా ఆగమాగం అయిపోతుంది. ఆ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు అట్లున్నాయి. ఆయన నిర్ణయాల వల్ల బంగారం ధరలు కూడా పొట్టు పెరిగిపోతున్నాయి. మరి అగ్రరాజ్యం అంటే ఆ మాత్రం ఉంటుంది. అంత ఆగమాగం అయిపోయింది, కింద మీద అయిపోయింది. ఇప్పుడు గ్రీన్ కార్డ్ ఏదైతే ఉందో దాని మీద పెద్ద దుమారం రేగుతోంది. గ్రీన్ కార్డు శాశ్వత నివాసానికి హామీ కాదని చెప్తుండు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన ప్రకటన చేసిండు. ఇది గ్రీన్ కార్డ్ అనేది శాశ్వత నివాసానికి హామీ కాదని, అమెరికాలో గ్రీన్ కార్డుదారులు శాశ్వత నివాసులుగా ఉండలేరని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా చేసిన సంచలన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ట్రంప్ సర్కారు అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న వేళ వాన్స్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఫ్యాక్స్ న్యూస్ ఛానల్లో జేడీ వాన్స్ మాట్లాడుతూ గ్రీన్ కార్డ్ అధికారిక శాశ్వత నివాస హోదా పొందినంత మాత్రాన వారికి అమెరికాలో ఎల్లకాలం ఉండిపోయే హక్కు లేదు అంటుండు. ఎందుకంటుండో చూద్దాం ఒకసారి మనం. ఇది వాక్ స్వేచ్ఛకు సంబంధించిన అంశం కాదు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. అమెరికా పౌరులుగా ఎవరిని మాలో విలీనం చేసుకోవాలో మేమే నిర్ణయిస్తాం. మా అమెరికా పౌరులుగా ఎవరిని కలుపుకోవాలో మేమే నిర్ణయిస్తాం. విదేశీ వ్యవహారాల మంత్రి కానీ అధ్యక్షుడు కానీ ఎవరైనా ఓ వ్యక్తిని అమెరికాలో ఉండరాదని నిర్ణయిస్తే అటువంటి వారికి ఇక్కడ నివసించడానికి ఎటువంటి చట్టబద్ధమైన హక్కు ఉండదు అని చెప్పి స్పష్టంగా పేర్కొన్నారు. అమెరికా నివాసితుడు గ్రీన్ కార్డుదారుడుగా ఉన్న మహమ్మద్ ఖలీల్ అనే కొలంబియా వర్సిటీ విద్యార్థి ఇటీవల స్థానిక విశ్వవిద్యాలయాల్లో పాలస్తీనా అనుకూల ఇజ్రాయిల్ వ్యతిరేక ఆందోళనకు నాయకత్వం వహించాడు. ఈ నేపథ్యంలో అతని గత శనివారం అరెస్ట్ చేశారు. అతని గ్రీన్ కార్డును రద్దు చేసి స్వదేశం సిరియాకు తిప్పి పంపే ప్రయత్నాలు ట్రంప్ యంత్రాంగం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే వాన్స్పై మేరకు పేర్కొన్నారు. 1952లో ఆమోదించిన అమెరికా ఇమిగ్రేషన్ నేషనాలిటీ చట్టాన్ని అనుసరించి దేశ విదేశాంగ విధానానికి వ్యతిరేకంగా వ్యవహరించే వలసదారులపైన వెనక్కి పంపించేయచ్చు. సో వాస్తవానికి ఇక్కడ మీకు మొత్తం చదివినాక చెప్తా, చూపెడుతున్నావా. అలాగే నేరాలకు పాల్పడినా సుదీర్ఘకాలం దేశంలో నివసించకపోయినా వలస నిబంధనలు పాటించడంలో విఫలమైన ఈ చర్యలు తీసుకోవచ్చు. అయితే ఈ చట్టాన్ని చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే ప్రయోగిస్తారని న్యాయ కోవిదులు పేర్కొంటున్నారు. కొంతమంది విద్యార్థులు బహిష్కరించాం. పాలస్తీనియన్లకు అనుకూలంగా ఆందోళన చేస్తూ క్యాంపస్ భవంతిని తమ స్వాధీనంలోకి తీసుకున్న కొందరు విద్యార్థులను తమ విద్యాలయం నుంచి బహిష్కరించినట్లు కొలంబియా యూనివర్సిటీ గురువారం వెల్లడించింది. పట్టభద్రులైన మరికొందరు డిగ్రీలు రద్దు చేశామని తెలిపింది. గత వసంతకాలంలో గజాలో యుద్ధాన్ని నిరసిస్తూ హామిల్టన్ హాల్కు ఆక్రమించిన వారిపై వర్సిటీలో న్యాయ విభాగం భారీగా ఆంక్షలు విధించిందని విశ్వవిద్యాలయం తన అధికారిక మెయిల్లో వివరించింది. సో వాస్తవానికి ఏ దేశానికి కానీ వాళ్ళ దేశాన్ని కాపాడుకోవడం కానీ వాళ్ళ దేశం చట్టం కానీ కాపాడుకోవడం దానికి అనుగుణంగా నడవడం ఏ దేశమైనా చేస్తుంది. అది చేయడంలో తప్పు లేదు. అమెరికా తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పు లేదు. వాస్తవం నేను చెప్తున్నాను కదా. అక్కడ ఎప్పుడో పోయిండు, అక్కడ స్థిరపడ్డాడు, గ్రీన్ కార్డు తీసుకున్నంత మాత్రాన మరి అక్కడ ఆందోళనకు నాయకత్వం వహిస్తుండు, పెద్ద ఎత్తున రచ్చ ఎత్తుండు, తీసి బయటపడేసారు. మన దేశంలో అట్లాంటి పరిస్థితి లేదు. ఇండియాలో వాడు ఏ రోహింగ్యా కానీ ఏ దరిద్రుడు కానీ ఏ పాకిస్తాన్కి వెళ్ళి చతుర్దేశాలకి వెళ్ళి వచ్చినా 4 రోజులు ఉండాలి. వాడు ఆధార్ కార్డు ఉంటే వాడికి ఏం చేసినా నడుతుంది. వాడు ఇక్కడ మర్డర్ చేసినా నడుతుంది, 4 రోజుల బెయిల్ వస్తుంది. వాడు ఏం చేసినా, వాడు ఇక్కడ కోట్ల వ్యాపారం చేసినా నడుతుంది. పెద్ద భారతీయ జెండాకి వ్యతిరేకంగా ఆ జెండాని వాడి కింద పడి తొక్కేసిన నడుతుంది. వాడు ఎట్లాంటి ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డా కూడా నడుతుంది ఇలా భారతదేశంలో. నిజంగా అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు భారతదేశం కూడా తీసుకోవాలి. బరాబర్ భారతీయులు ఎవడు బయటకెళ్ళి బతకనికి వచ్చినవాడు ఎవడని కరెక్ట్గా నిర్ధారించి వాళ్ళందరినీ తీసి బయటపడేయాలి. పెద్ద పోయేది ఏం లేదు భారతదేశానికి. వాడు వచ్చి మనకి పెద్ద పీక్ పడగొడుతుంది ఏం లేదు గట్టిగా చెప్పాలంటే. సో నిజంగా అమెరికా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏవైతే కఠినంగా ఉన్నాయో అవి కూడా భారతదేశంలో కఠినంగా అమలు పరచాలి. వలసదారులను అడ్డుకోవాలి, లేదా వాళ్ళకు సపరేట్ శరణార్థులను గుర్తింపించి వాళ్ళకి ఎట్లాంటి లిమిటేషన్స్ పెడతావు, ఏరియాల లిమిట్స్ పెడతావా, వానికి ఏం పెడతావు కదా, ఏ దుకాణం పెట్టుకోరి. కేవలం రాజకీయాలకు వాడుకోవాలి, ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళను మెస్లియాలని అంటే అది కరెక్ట్ కాదు. భారతదేశం దీనికి శాశ్వత పరిష్కారం కూడా కనుక్కోవాలి.